వెంటనే 10 నెలల బిల్లులు వెంటనే ఏఐటీయూసీ ప్రభుత్వం పెంచుదానంత 10,000 రూపాయలు వెంటనే ప్రభుత్వం పెంచుదామన్న 10,000 రూపాయలు వెంటనే ఎంతవరకు ఏఐటీయూసీ బిల్లులు రాక విచారకరమైన దాంట్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పుడు బిల్లుల కోసం పోయినా కానీ బడ్జెట్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కోట్లు బడ్జెట్ వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి మధ్యాహ్న భోజన కార్మికులకు మరి బిల్లులు మరి అదేవిధంగా కోడిగుడ్ల బిల్లులు మన జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క మండలాలలో 12 నెలల కోడిగుడ్ల బిల్లులు. ఇది ఎక్కడి న్యాయం? మేము చెప్తా ఉన్నాం. అనేక సార్లు సంవత్సరం గడిచింది, అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పినా కానీ మరి పెడచెవున పెట్టడం చాలా అన్యాయమైన దాంతో మేము చెప్పడం జరుగుతోంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి జిల్లా కలెక్టర్ గారు మరి చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు మండలంలో ఉన్నటువంటి ఒక్కొక్క మండలాల్లో 6 నెలలు 7 నెలలు 4 నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జీతాలు కేంద్రం 1000 రూపాయలు ఇస్తున్నది, రాష్ట్రం 2000 రూపాయలు ఇస్తున్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్న బడ్జెట్ వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకపోవడం మరి ఇది ఎంతవరకు న్యాయం అనే దాంతో మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ ఎంఈఓ ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఎంఈఓ కానీ జిల్లాల్లో ఉన్నటువంటి ఎంఈఓలని అడిగితే బడ్జెట్ వచ్చిందమ్మా మరి డిటిఓ ఆఫీస్కు మేము పంపించినామని చేతులు దొరుకుకుంటున్నారు. మరి సరైన సమాధానం చెప్పడం లేదు. మరి ఎందుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు? ఎందుకున్నారు? ఎవరి కోసం ఉన్నారన్న దాంతో మా మేము అడుగుతా ఉన్నాం. ఇది ఎక్కడి న్యాయం? 12 తారీఖు నాడు బడులు స్టార్ట్ అవుతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ గారు, అక్కడ ఉన్నటువంటి డిటిఓ కార్యాలయంలో మీటింగ్ పెట్టడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్యక్రమాలను పిలిపించి ఎందుకోసం పిలిపించిండ్రు, ఎవరి కోసం పిలిపించిండ్రు అని మాకు సమాధానం చెప్పాలా. ఇక్కడ ఉన్నటువంటి డిఓ గారు, ఎంఈఓ గారు మరి వర్కర్లని అక్కడ డిటిఓ కార్యాలయంలో మీటింగ్ పెట్టిండ్రు. దేనికోసం పెట్టిండ్రు, ఎవరి కోసం పెట్టిండ్రు అని దాంతో మా అడుగుతా ఉంది. ముఖ్యంగా మేము చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే వాళ్ళకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు మరి క్లోజ్ చేయాలి, కోడిగుడ్ల బిల్లులు క్లోజ్ చేయాలి. ఈ క్లోజ్ చేయకపోతే మాత్రం 12 తారీఖు నాడు మాత్రం వంటలు బంద్ చేస్తామనే దాంతో మేము ప్రభుత్వానికి పిలుపునివ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.